హాయ్ వ్యూవర్స్, ఈరోజు బాగా గుమ్మగులాడే పన్నీర్ షేర్ తయారు చేయాలని చూపిస్తాను. హోటల్ స్టైల్లో చూడండి. సన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని తర్వాత టమాటా ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ధనియాలు, జీలకర్ర, జీడిపప్పులు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగ, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఎండుమిర్చి బాగా వేయించుకోవాలి. చక్కగా గోల్డ్ కలర్ వచ్చేటట్టుగా అట్లా బాగా వేయించుకుంటే అది బాగుంటుంది. పక్కన పెట్టేసుకోండి. ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం నూనె వేసుకుని తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా మగ్గ పెట్టుకోండి. ఇంతలో ఇందా మిక్సీలో తీసి పెట్టుకున్న దినుసులు మెత్తగా ముద్ద చేసుకోండి. నానబెట్టి పెట్టుకున్న శనక్కాయ గుళ్ళు, 1 కప్పు నువ్వులు, వీటిని కూడా మెత్తగా ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఒక పక్కన మసాలా పేస్ట్, ఒక పక్కన గ్రేవీ పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బాగా వేయించి మగ్గి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా. ఇది కూడా పట్టేసుకున్నానండి. ఇప్పుడు కళాయిలో నూనె వేసుకుని సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, బీన్స్ ముక్కలు, పన్నీర్ షేర్వా అన్నాను కదండి, సన్నగా తరిగి పెట్టుకున్న పన్నీర్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది కూడా కొంచెం లో ఫ్లేమ్ లో బ్రౌన్ కలర్ వచ్చేటట్టు బాగా వేపించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో నువ్వులు పన్నీర్ గ్రేవీ ఉంది కదండి, అది వేయించుకుంటున్నాను. తర్వాత ధనియాల గ్రేవీ, మసాలా దినుసులతో వేయించుకున్న గ్రేవీ అండి. టమాటా ఉల్లిపాయ ముక్కల గ్రేవీ కూడా వేసుకుంటున్నానండి. ఇట్లా మూడు గ్రేవీలని శుభ్రంగా బాగా ఫస్ట్ ఎక్కువగానే మంట పెట్టుకొని వేయించుకోవాలండి. అది బాగా ఉడకాలి కదండి మసాలా. ఇప్పుడు గ్రేవీ బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నానండి దీంట్లో. చూడండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా రావాలని. ఈ ఫ్రైడ్ రైస్ లోకి, చపాతి, పుల్కా, దేనికైనా అసలు పరాటాలకి అన్నిటికీ చాలా బాగుంటది. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత నీళ్లు పోసుకోవాలండి. 1, 2, 3 చెంబులు పోసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే మసాలా బాగా ఉడకాలి, నీళ్లు బాగా పడతాయండి. నెయ్యి పైకి తేలేంత వరకు ఉండండి. నెయ్యి పైకి తేలాక ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, బీన్స్ ముక్కల్ని వేసుకొని స్టవ్ కట్టేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో గుమ్మలాడే పన్నీర్ షేర్వా రెడీ అండి. మరిన్ని మంచి వెజిటేరియన్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.